వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. సో, మన మండే రోజొచ్చేసి చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకనంటే, మనకి ఆల్రెడీ ఒక పాజిటివ్ న్యూస్ వచ్చేసింది. ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అయిన ఇరాన్ యుద్ధము ముగిసినట్టే అని జెప్పేసి ట్రంప్ అఫీషియల్‌గా పేర్కొన్నాడు. సో, దాంతో పాటుగా మనకి మండే తమిళనాడులో జరిగే ఎలక్షన్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో, ఈ రిజల్ట్స్ కూడా మనకి మార్కెట్‌లో ఎఫెక్ట్ చూపించబోతుంది. సో, ఇంతకు ముందు తమిళనాడు రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి దాదాపుగా 0.5% మార్కెట్‌లో మూవ్‌మెంటం జరిగింది. అప్పుడు 14,000 చేంజ్ మార్కెట్ ఉండేది. సో, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడున్న మార్కెట్ మూవ్‌మెంటం ఎక్కువగా ఉంది కాబట్టి వి కెన్ ఎక్స్‌పెక్ట్ 1%. సో, కానీ ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ మనకి 1% పాజిటివ్‌లో చూపిచ్చేస్తుంది. ఎందుకనంటే ఏదైతే ఈ న్యూస్ పాజిటివ్ న్యూస్ మనకి యుద్ధం ముగిసింది అన్నట్టుగా డిక్లేర్ చేసిన న్యూస్ వల్ల మనకి రేపు గిఫ్ట్ నిఫ్టీ దాదాపుగా 200 ప్లస్ లో ఓపెన్ కావడానికి ఛాన్సెస్ ఉంది. సో, దానికి తోడు పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి అంటే ఎలక్షన్ రిజల్ట్ నుంచి అది కూడా ఇంకాస్త మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్తుంది. కానీ మనకు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి మనకి మంగళవారానికి ఇంకా ఒక క్లారిటీ దొరుకుతుంది. అండ్ హార్మోజో జలసంధి ఇంకా కంప్లీట్‌గా ఓపెన్ కాలేదు. సో, అక్కడ మాత్రమే మనకు ఆ ఇష్యూ ఉంది. సో, అది కాస్త టైం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకొక 15 డేస్ కూడా పట్టడానికి ఛాన్సెస్ ఉంది. సో, వీళ్ళకేదైతే శాంతి ఒప్పందాలున్నాయో, ఆ శాంతి ఒప్పందాలు ఇరు వర్గాలు కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తేనే మనకది ఓపెన్ అవుతుంది. సో, అప్పటి వరకు క్రూడ్ ఆయిల్ మొమెంటం అనేది క్లియర్‌గా మనకు తెలుస్తూనే ఉంది. అండ్ ఇక్కడ ట్రంప్ క్లియర్‌గా ఒకటి ఏం చెప్పాడంటే, యుద్ధం ముగిసింది అని మాత్రమే చెప్పాడు. కానీ కంప్లీట్‌గా యాక్సెప్టెన్స్ ఇంతవరకు ఇవ్వలేదు. సో, మళ్ళీ నేను ఎటువంటి చర్యలు చేపట్టను. మళ్ళీ నేను అక్కడ ఎటువంటి స్ట్రైక్స్ చేయను. ఇలాంటి విషయాలు ఏవి క్లియర్‌గా చెప్పలేదు. ఏదైతే అమెరికా కాంగ్రెస్‌కు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇటువంటి డిక్లరేషన్ వచ్చిందనేసి విశ్లేషకులు అనాల్సిస్తున్నారు. సో, కాబట్టి మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ఈ పాజిటివ్ న్యూస్ వల్ల నిఫ్టీ మనకి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. సో, ఈ పాజిటివ్ న్యూస్‌తో దాదాపుగా మనకు నిఫ్టీ 24,800 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అంటే రేపని కాదు. ఈ మంత్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 24,800 లేదంటే మాక్స్ టు మాక్స్ 25,200. సో, ఇంత పాజిటివ్ న్యూస్ ఉన్న మార్కెట్ అంతవరకే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందా అనంటే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీస్ అంతవరకే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఆల్రెడీ మనము 23,900 నుంచి 24,200 వరకు వస్తున్నాం. ఇక్కడి నుంచి 24,800 ఆర్ 25,200 ఈ మంత్ ఎండింగ్ వరకు మనం ఈ పాసిబిలిటీస్ పెట్టుకొని మనం ట్రేడింగ్ చేసుకోవాలి. అండ్ 26,000 వెళ్ళదా అంటే 26,000 వెళ్ళడానికి చాలా చాలా రోజులు పడుతుంది. సో, మార్కెట్ ఇంకా మనకింకా ఫేవర్‌గా రాలేదు. కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఏదైతే ఇంకా మనకు మార్కెట్ కరెక్షన్ కాకుండా అంటే ఇంకా దిగిపోకుండా 22,300, 400 కన్నా దిగకుండా మనకు మార్కెట్ ఉంది కాబట్టి వి ఆర్ హ్యాపీ ఫర్ దట్. సో, కాబట్టి 23,100 పైనున్నంత సేపు మనము పాజిటివ్ ట్రెండే మాట్లాడుకుంటున్నాము. సో, చాలా రోజుల నుంచి మనం డిప్ అండ్ బై అనే విధానాన్ని అవలంబిస్తున్నాము. కాబట్టి 24,800 వరకు మనకు ఎక్స్‌పెక్టేషన్ అయితే క్లియర్‌గా కనబడుతుంది. ఓకే. ఒకవేళ గనక 23,800 కన్నా కిందికి వెళ్తే మాత్రం మళ్ళీ మార్కెట్ ఒకసారి కరెక్షన్ కావడానికి ఛాన్సెస్ ఉంది. అలాంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటే లేదు. కానీ ఒకవేళ 23,800 కన్నా డౌన్ అయితే మాత్రము మళ్ళీ మనం వెయిట్ చేయాల్సిన అవసరం పర్ఫెక్ట్‌గా కనబడుతుంది. సో, థాంక్ యూ అండి.